ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ బ్యాంకు 14వ అధ్యక్షుడిగా అజయ్ బంగా. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా 2023 జూన్ 2 ప్రపంచ బ్యాంకు పగ్గాలు చేపట్టిన మొదటి భారతీయ అమెరికన్. 63 ఏళ్ల బంగా చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాంకు 14వ అధ్యక్షుడిగా ఆయన 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. అజయ్ బంగా ఇటీవల జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్గా పనిచేశారు. అంతకుముందు దాదాపు 24,000 మంది ఉద్యోగులు కలిగిన అంతర్జాతీయ సంస్థ మాస్టర్ కార్డ్ అధ్యక్షుడు సిఇఓగా వ్యవహరించారు. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితిలో అమరవీరులకు స్మారక స్తూపం. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన శాంతి దూతల గౌరవార్థం న్యూయార్కులోని యుఎన్ఓ ప్రధాన కార్యాలయంలో మెమోరియల్ వాల్ స్మారక స్తూపం నెలకొల్పాలని కోరుతూ భారత్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని ఐరాస సాధారణ సభ UNGA 2023 జూన్ 14న ఆమోదించింది. భారత్ ప్రతిపాదన పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కంబోజ్ మెమోరియల్ వాల్ ఫర్ ఫాలెన్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ పేరిట ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాదాపు 190 సభ్య దేశాలు మద్దతు ఇచ్చాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోల్డ్ అవుట్ దగ్గు మందు ప్రమాదకరం. WHO ఇరాక్లోని విక్రయిస్తున్న భారత్ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జలుబు దగ్గు నివారణ కోసం కోల్డ్ అవుట్ పేరుతో రూపొందించిన సిరప్ తయారీలో వాడే పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని WHO ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైకి చెందిన ఫోర్బ్స్ ల్యాబొరేటరీస్ కంపెనీ తయారు చేసిన కోల్డ్ అవుట్ అనే దగ్గు మందును ఇరాక్కు చెందిన డాబీ లైఫ్ ఫార్మాకు విక్రయించింది. కాగా గతంలో భారత్లో తయారైన దగ్గు మందులను ఉపయోగించడం వల్ల ఉజ్బెకిస్తాన్లోని గాంబియాలో 29 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ధాన్యం ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. ఐక్యరాజ్యసమితి తుర్కీయే మధ్యవర్తిత్వంతో 2022 జూలైలో కుదిరిన నల్ల సముద్ర ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా కీలక ప్రకటన చేసింది. పాక్కు IMF రుణ సాయం. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి పాకిస్తాన్ ఖాతాకు $1.2 బిలియన్ల భారత కరెన్సీలో 9,848 కోట్లు అందినట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ వెల్లడించారు. పోలాండ్లో 2 డజన్ల పిల్లులకు బర్డ్ ఫ్లూ. WHO పోలాండ్లో 2 డజన్ల పైగా పిల్లులకు బర్డ్ ఫ్లూ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తొలిసారి పిల్లులకు బర్డ్ ఫ్లూ సోకిందని వివరించింది. పోలాండ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలిసారి ఐరాస వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా సెలెస్టే సౌలో. UNO సమితి వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా వాతావరణ శాస్త్రవేత్త సెలెస్టే సౌలో ఎన్నికయ్యారు. ప్రపంచ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడిగా మృత్యుంజయ్ మహాపాత్ర. భారత వాతావరణ విభాగం IMD డైరెక్టర్ జనరల్గా మృత్యుంజయ్ మహాపాత్ర ప్రపంచ వాతావరణ సంస్థ 3 ఉపాధ్యక్షులు ఒకరిగా ఎన్నికయ్యారు. ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా డెన్నిస్ ఫ్రాన్సిస్. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దౌత్యవేత్త డెన్నిస్ ఫ్రాన్సిస్ ఎన్నికయ్యాడు. 2023 సెప్టెంబర్లో జరిగిన జనరల్ అసెంబ్లీ 78వ సదస్సు సందర్భంగా ఈ బాధ్యతలు ఆయన లాంఛనంగా స్వీకరించారు. ఇప్పటి వరకు ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా హంగేరీకి చెందిన కసాబా కొరోసి ఉన్నారు. UNOOSA డైరెక్టర్గా ఆర్తి హుల్లా మైని. ఐక్యరాజ్యసమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం డైరెక్టర్గా భారత సంతతికి చెందిన బ్రిటన్ మహిళ అంతరిక్ష నిపుణురాలు ఆర్తి హుల్లా మైని నియమితులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మందికి ఆహార కొరత. ప్రపంచ ఆహార భద్రతకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఆందోళనకరమైన విషయాన్ని వెల్లడించింది. యునెస్కో రష్యా దండయాత్ర కారణంగా కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ఉక్రేనియన్ నగరాలైన కైవ్, ఎల్వివ్లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ప్రమాదంలో ఉంది అని పేర్కొంది.
భారత్కు ఐరాస సామాజిక అభివృద్ధి కమిషన్ సదస్సు అధ్యక్ష బాధ్యతలు. ఐక్యరాజ్య సమితిలో సామాజిక అభివృద్ధి కమిషన్ 62వ సదస్సు అధ్యక్షత బాధ్యతలను భారత్ లాంఛనంగా స్వీకరించింది. ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా ఉన్న రుచిరా కంబోజ్ ఆ బాధ్యతలను చేపట్టారు. 1975 తర్వాత సామాజిక అభివృద్ధి కమిషన్ అధ్యక్షత పీఠాన్ని భారతదేశం అధ్యక్షించడం ఇదే మొదటిసారి. సూడాన్ శరణార్థి శిబిరాల్లో 1200 మంది పిల్లలు మృతి. యుఎన్హెచ్సిఆర్ మరియు WHO సహా ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు మే 15 మరియు సెప్టెంబర్ 14, 2023 మధ్య సూడాన్లోని వైట్ నైల్ స్టేట్లోని 9 శరణార్థుల శిబిరాల్లో మీజిల్స్ మరియు పోషకాహార లోపంతో అనుమానాస్పదంగా 1200 మంది పిల్లలు చనిపోయారని తెలిపారు. ఐక్యరాజ్య సమితి వలస విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా యామీ పోప్, ఐక్యరాజ్య సమితి వలస విభాగమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ డైరెక్టర్ జనరల్గా అమెరికాకు చెందిన యామీ పోప్ ఎంపికయ్యారు. ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్గా ఓ మహిళ ఎంపిక అవ్వడం ఇదే తొలిసారి. ఐక్యరాజ్య సమితి స్టాటిస్టికల్ కమిషన్ భారత్ ఎన్నిక. ఐక్యరాజ్య సమితి అత్యున్నత గణాంకాల విభాగం యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్కు 2 దశాబ్దాల తర్వాత భారత్ ఎన్నికైంది. రహస్య బాలెట్ ఓటింగ్లో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ గెలిచింది. రష్యాకు యుఎన్ఎస్సి బాధ్యతలు. యుఎన్ఎస్సి అధ్యక్షత బాధ్యతలు రష్యాకు దక్కాయి. యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్య దేశమైన రష్యా 2023 ఏప్రిల్ నెలకు గాను ఈ మేరకు బాధ్యతలు చేపట్టింది. యూరోపియన్ పార్లమెంట్లో శ్రీ రవిశంకర్ ప్రసంగం. యూరోపియన్ పార్లమెంట్లో మానసిక ఆరోగ్యం గురించి గురుదేవ్ శ్రీ రవిశంకర్ ప్రసంగించారు. పెరుగుతున్న సామాజిక అశాంతి, హింస, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పుల గురించి ఇందులో మేధోమథనం చేశారు. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అరబ్ లీగ్లోకి సిరియా అధికారికంగా ప్రవేశించింది. లీగ్ విదేశాంగ మంత్రులు కైరాలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆందోళనలను అణిచివేయడం అంతర్యుద్ధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం సభ్యత్వం రద్దయింది. మళ్ళీ సిరియాను కూటమిలోకి తీసుకురావడానికి జరిగిన సమావేశానికి ఖతర్ సహా కొన్ని దేశాలు గైర్హాజరవ్వడం గమనార్హం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ఏ నజీర్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, అస్సాం రాజధాని డిస్పూర్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీహార్ రాజధాని పాట్నా విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి, గవర్నర్ విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.